భోగి మంటకి సంబంధించి చిన్న కథ మన పురాణాల్లో ఉంది. ఈ కథని చెప్తాను. అప్పుడు మీకు భోగి మంట యొక్క విశేషం అర్థమవుతుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. పూర్వము రురువు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మగారిని కోరి తపస్సు చేశాడు. ఆ రురువు తపస్సు చేసిన కారణంగా బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏమి వరం కావాలి అని అడిగారు. అడిగితే మరణము లేనటువంటి వరాన్ని అడిగారు. అది కుదరని పని. ఇంకొకటి ఏదైనా కావాలి అంటే కోరుకోమనగానే పేడ చేత, ఆవు పేడ చేత ఇంటి ముందు అలంకారము చేసి దానిని ప్రతిరోజు పూజించి 30 రోజుల పాటు ఆ విధంగా చేసి ఆ పేడని మంట వేసినట్లయితే ఆ మంటలో నేను చనిపోవాలి. ఇదే కోరిన కోరిక. ఆయన ఉద్దేశం ఏంటి? ఈ విధంగా ఎవ్వరూ చెయ్యరు, దాని కారణంగా నాకు మరణము రాదు అని చెప్పి. ఈ మరణము లేనటువంటి వరము చేత ఆయన చేసిన పని ఏమిటి అంటే ప్రతి మనిషి, ఋషుల, మునులటువంటి భోగభాగ్యాలని దెబ్బతీశారు. ఏ విధంగా అంటే ఆరోగ్యం ఉన్నవాడికి ధనం లేదు, ధనం ఉన్నవాడికి ఆరోగ్యం లేదు, పిల్లలు ఉన్న